వందే మాతరం ఈ మాట వినగానే ప్రతి ఒక్కరికి దేశభక్తి అయితే ఉప్పొంగిపోతుంది. అయితే ఇదే వందే మాతరం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గొడవకి కూడా కారణమవుతున్నాయి. అసలు ప్రశ్న ఏంటి? ఇది నిజంగా దేశభక్త లేదంటే పార్టీల యొక్క మొండితనమా? ఒక పాట పాడడంపై దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవైపు బీజేపీ ఏమో కాంగ్రెస్ వందే మాతరము 2 చరణాలే పాడుతుంది, వీళ్ళు దేశద్రోహం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడైతే అన్ని చరణాలు పాడమంటున్నారు, మరి ముందు పాడిన 2 చరణాలు పాడిన వాళ్ళందరూ దేశద్రోహుల అని చెప్పి ఎద్దేవా అయితే చేస్తున్నారు. ఇలా దేశ గొప్పతనాన్ని కాపాడే పొలిటికల్ సింబల్స్ అనేవి వాళ్ళ పొలిటికల్ సర్కస్గా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కామన్ మ్యాన్ ఏమంటున్నాడంటే జాబ్స్ లేవు, ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది, ఫార్మర్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇలా ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మన నాయకులు ఈ పాట చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు పొలిటికల్ వార్ చేస్తున్నారు? నమస్కారం, నేను మీ శ్రీ సత్య భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వందే మాతరం అంటే ఏమిటి? దీని మీనింగ్ ఏంటంటే ఐ భౌ టు ది మదర్ ల్యాండ్, ఈ మాతృభూమికి నా వందనం. బంకిం చంద్ర చటోపాధ్యాయ 19వ శతాబ్దంలో ఆనంద్ మఠ్ నవలలో ఇది రాయడం జరిగింది. తర్వాత 1905 స్వదేశీ మూమెంట్లో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొంది ఒక పొలిటికల్ స్లోగన్గా అయితే మారింది. అంటే ఇది కేవలం ఒక పాట కాదు, స్వాతంత్రోద్యమాన్ని ముందుకు నడిపిన ఒక ఫ్యూయల్ అన్నమాట. 1950 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జనగణమనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో వందే మాత్రాన్ని కూడా అంతే సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి అని ప్రపోజల్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ వందే మాతరాన్ని ఒక ఆర్డినరీ సాంగ్గా మీరు డిస్మిస్ చేయడం కూడా దేశాన్ని అవమానించినట్టే. ఇంత అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి వందే మాతరము ఎందుకు కాంట్రవర్సీగా నిలుస్తుంది అనేది మనం చూద్దాము. మొదటి 2 స్టాంజాస్ చూసినట్లయితే ప్రకృతి, సస్యశ్యామలమైన భూమాత, తల్లి వంటి దశ భావన ప్రధానంగా కనిపిస్తుంది. తర్వాత స్టాంజాస్లో కూడా దేవతా రూపకాలు అనేటువంటి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సో అందుకే కొన్ని ముస్లిం కమ్యూనిటీస్, లీడర్స్, సెక్యులర్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు చారిత్రకంగా కొన్ని భాగాలపై రిలీజియస్ గ్రౌండ్స్లో అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. ఫ్రీడమ్ మూమెంట్ కాలంలో కాంగ్రెస్లో కూడా ఏ భాగాలు పాడాలి అనే డిబేట్ కూడా 1950లో జరిగింది. ఇదైతే ఫ్యాక్ట్. మరొక ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్లో యాంటీ కొలోనియల్ స్ట్రగుల్ జరిగినప్పుడు ప్రజల్ని అద్భుతంగా మమేకం చేసిన విషయాల్లో వందే మాత్రం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే అందరూ ఎప్పుడు వ్యతిరేకించారు అనడము తప్పే, అలాగే ఈ అందరూ ఎప్పుడు వ్యతిరేకించలేదు, దీని మీద అసలు కాంట్రవర్సీయే లేదు అనడం కూడా తప్పే. సెక్యులరిజం అంటే మాతృభూమిని గౌరవించకూడదా? సెక్యులరిజం అనేది దేశాన్ని ప్రేమించకూడదు అని అయితే కాదు. సెక్యులరిజం అంటే రిలీజియన్ ఏదైనా స్టేట్ సిటిజన్స్ అందరినీ ఈక్వల్గా చూడడము, ప్రతి ఒక్క మతాన్ని మత సామరస్యంతో చూడడం అన్నమాట. సో అలాగే ఒక వ్యక్తి తన కన్సైన్స్ లేదా తనకున్నటువంటి మతాభిప్రాయాల ప్రకారము రిలీజియస్ ఇమేజరీని స్వీకరించకపోతే అతన్ని వెంటనే దేశద్రోహిగా నిలపడం అనేది కూడా సెక్యులర్ డెమోక్రసీ అనేటువంటిది అనిపించుకోదు. అదే సమయంలో సెక్యులరిజం పేరుతో ఫ్రీడమ్ స్ట్రగుల్లో వందే మాతరానికి ఉన్నటువంటి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని ఎరేజ్ చేయడం కూడా సరైంది కూడా కాదు. 2026లో వచ్చిన ఇబ్బంది ఏంటి, కరెంట్ కాంటెక్స్ట్ ఏంటి అని చూసినట్లయితే 2025లో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేషన్ వైడ్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించింది. ఇది 7 నవంబర్ 2025 నుంచి 7 నవంబర్ 2026 వరకు కొనసాగుతుంది. ఈ 2026 జనవరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క గైడెన్స్ వల్ల వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఆకాశవాణి రేడియోలో పూర్తి స్టాంజాస్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు. ఇంకా అప్పటి నుంచి ఫుల్ వెర్షన్ వర్సెస్ ట్రెడిషనల్ వెర్షన్ అంటే 2 స్టాంజాలు, ఈ రెండింటి మధ్య డిబేట్ అనేది కొనసాగుతుంది. అది ఎక్కడి వరకు కొనసాగిందంటే సోనియా గాంధీ అలాగే మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 స్టాంజాస్ మాత్రమే పాడి పూర్తి స్టాంజాలు పాడము అని చెప్పి వ్యతిరేకించడం వరకు. ఇలా ఇక్కడ 2 పొలిటికల్ స్ట్రాటజీస్ మనకు కనిపిస్తున్నాయి. బీజేపీకి నేషనలిజం ఒక పొలిటికల్ స్ట్రెంగ్త్, అలాగే కాంగ్రెస్కి నేషనలిజంను బీజేపీ మోనోపోలీగా మార్చుకొనివ్వకూడదు అన్న కౌంటర్ పాలిటిక్స్ కూడా మనకు చూస్తున్నాము. కానీ కామన్ మ్యాన్ అడిగే ప్రశ్న, ఇద్దరూ దేశభక్తిని తమ పొలిటికల్ కాంటెక్స్ట్లో వాళ్ళ వెపన్గా మార్చేసుకుంటే అసలైన దేశభక్తి ఎక్కడ కనిపిస్తుంది?
అనేది ఒక క్వశ్చన్. ఫుల్ వెర్షన్ కనీసం 3 నిమిషాల వ్యవధి ఉంటుంది. అలాగే ముందు మన ట్రెడిషనల్ వెర్షన్ 2 స్టాంజర్స్ దాదాపు 65 సెకండ్లు ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న డిస్టింక్షన్, వృద్ధాప్యం వల్ల అలాగే అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు నిలబడలేని పరిస్థితుల్లో మనం వాళ్ళని దేశద్రోహి అని ముద్ర వేయడం కూడా సరికాదు. కాంగ్రెస్కి సూటిగా ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. వందే మాత్రం భారత స్వాతంత్రోద్యమంలో చాలా హిస్టారికల్ రోల్ ఉన్న నేషనల్ సాంగ్. అది మీ పార్టీ హిస్టరీలోనే ఒక భాగం. అప్పుడు నేషనల్ సింబల్స్ విషయంలో ఎందుకు మీరే అంత కన్ఫ్యూజన్ వహిస్తున్నారు? అనాది కాలం నుంచి వస్తున్న ఈ దేశపు మాతృత్వ స్వరూపాన్ని ఆరాధించడం అంటే దేశ మాతగా చూస్తే ఆ గీతం కీర్తిస్తే అది మీరు పాడితే తప్పేంటి? అయ్యా బీజేపీ వాళ్ళు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీ పాలసీస్ నచ్చని వాళ్ళని సముదాయించండి, చర్చించండి, కానీ యాంటీ నేషన్గా ఒక ముద్ర వేస్తే పేట్రియోటిజం అనేది ఒక పొలిటికల్ వెపన్గా మారే అవకాశం అయితే ఉంది. నా దృష్టిలో దేశభక్తి అంటే ఒక సాంగ్ పాడినప్పుడు నిలబడడం కాదు, అంతకు మించి దేశభక్తి అంటే నిజాయితీగా పనిచేయడం, అలాగే కరప్షన్ తిరస్కరించడం, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడడం, మహిళలకు భద్రత, పిల్లలకు ఎడ్యుకేషన్, రైతు సమస్య వినడం, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఆపర్చునిటీ, కాన్స్టిట్యూషన్ని గౌరవించడం, మనలో విభేదించే భారతీయుడికి కూడా భారతీయుడుగానే చూడడం. మాతృభూమిని తల్లిగా పిలుస్తున్నప్పుడు ఆ మాతృభూమి, ఆ దేశ మాత పిల్లలే కదా మిమ్మల్ని అడుగుతున్నది. వారి సమస్యలు కూడా పట్టించుకుంటే అదే అసలు సిసలు దేశభక్తి అనిపించుకుంటుంది. లీడర్సే ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ సింబల్స్తో ఆడుకుంటే ఇంకా ప్రజలు ఏం చేస్తారు? ఇక్కడ పాలిటిక్స్ అనేటువంటివి ఎంటర్టైన్మెంట్ కాదు, అలాగే నేషనల్ సింబల్స్ అనేటువంటివి కూడా ఎంటర్టైన్మెంట్. మనమంతా ఒకటి అవుదాం. ఈ దేశంలో హిందూ ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, అలాగే జైన్ ఉన్నాడు, బుద్ధిస్ట్ ఉన్నాడు, ఎథీస్ట్ ఉన్నాడు, నార్త్ ఇండియా ఉంది, సౌత్ ఇండియా ఉంది, అర్బన్ ఇండియా ఉంది, రూరల్ ఇండియా ఉంది, అలాగే ట్రైబల్ ఇండియా కూడా ఉంది. ఇలా అన్నీ ఉన్నాయి. వాళ్ళందరినీ కలిపేదే దేశము, అదే సిటిజన్షిప్. అది దేశభక్తి ఒకరిని బయటకు నెట్టడానికి ఉపయోగపడకూడదు, అందరినీ కలపడానికి ఉపయోగపడాలి. కావున వందే మాత్రం పాడే వ్యక్తి కూడా నా భారతీయుడే. వందే మాత్రం నేను పూర్తిగా పాడలేను, అది నా రిలీజియస్ పర్సనల్ కన్సర్న్ అని అన్న వ్యక్తి కూడా నా భారతీయుడే అని గౌరవంగా అంగీకరించగలగాలి. అదే దేశభక్తి. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు ఒకరిని ఒకరు దేశద్రోహులు అని భావించుకుంటే అసలు పాట యొక్క ఒరిజినల్ స్పిరిట్ ఏముందో అదే కదా కోల్పోతాం మనం. వందే మాత్రం ఏ పార్టీకి సొంతం కాదు, బీజేపీది కాదు, కాంగ్రెస్ది కాదు. అలాగే వందే మాత్రం అనేది ఏ మతానికి ముడిపడింది కూడా కాదు. ఇది భారత స్వాతంత్రోద్యమంతో ముడిపడిన అద్భుత జాతీయ గీతము. అందుకే దాన్ని గౌరవిద్దాము. మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్లూరలిజంని కాపాడే ప్రయత్నము చేద్దాము. దేశభక్తిని ఒక పొలిటికల్ వెపన్గా కాకుండా నేషనల్ యూనిటీగా ఉపయోగిద్దాము. దేశం అంటే ఏ ఫ్లాగ్ కాదు, ఏ సాంగ్ కాదు, దేశం అంటే మనుషులు అని ఆనాడు గురజాడ వారు అన్నారు కదా. మాత్రం ఎవరిని విభజించడానికి కాదు, అందరినీ కలిపి ఇదంతా వసుదైక కుటుంబకం, మన వాళ్ళే, మన దేశం అనే స్పిరిట్ని నింపడానికి. సో ఇది గుర్తు చేయడానికి మన భారతదేశంలో వందే మాత్రం ఉండాలి, కానీ పాలిటిక్స్ చేసుకోవడానికి వందే మాత్రం కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే సపోర్టివ్గా ఉంటారని ఆశిస్తూ ధన్యవాదములు.